4వ అధ్యాయం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుకొను, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేవలము దారులై ఉన్నది. చాలు ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడంటే మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు వందనము చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రి కాల్సిన నాయన, ఈ చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీ వాక్యం వెలుగు కనుగొను, నీ వాక్యం వెలుగురించి నాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. నీ వాక్యం మా పాదములకు దీపమును, మా త్రోవకు వెలుగునై ఉన్నది. అవును తండ్రి, అయ్యా వెలుగైన దేవా, వాక్యమైన దేవా, మీరు మాతో మాట్లాడి కొద్ది నిమిషాలు మనం బలపరచమని వెలుగు మాకు కలుగు చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. రెక్కలు ఏంటండి? మీరు రెక్కలు చూపించండి. రెక్కలు హల్లెలూయా. ఏంటండి రెక్కలు? రెక్కలు ఎందుకంటే మన దేవుని పిల్లలారా, ఒకటి రెక్కలు ఆదర్శానికి ఉపయోగిస్తాం, పాదలు ఉన్న వారికి ఆదరిస్తాం ఈ రెక్కలతో. ఇంకా ధైర్యం చెప్తాం, ధైర్యంగా ఉంటుంది అని చెప్పి మనం బలపరుస్తాం. అలాగే ఈ రెక్కలతోనే పాపం వస్తే పట్టడానికి ధైర్యం చేస్తాం, ఏమండి? అలాగే ఈ రెక్కలతో ఆశీర్వదిస్తాం, దేవునికి స్తోత్రం. ఏం చేస్తాం? ఆశీర్వదిస్తాం. మనం ప్రార్థన చేసినప్పుడు కూడా చెప్పి ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. అలాగే ఈ రెక్కలు పడిపోయిన వారికి ఊతనిస్తే ఏం చేస్తామండి? ఊతనిచ్చి నిలబెడతాం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మన దేవుని పిల్లలారా, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 11వ వచనం త్వరగా చదువుదాం. త్వరగా ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 11వ వచనం చదువమ్మా. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన నడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. హల్లెలూయా. పక్షిరాజు తన రెక్కల మీద పిల్లలను మోసుకొని వెళ్తుంది కదా, అలాగా మన దేవుడని యెహోవా ఏమండి ఆయన రెక్కల మీద మనల్ని మోస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి మన దేవుని పిల్లలారా, ఒకటి ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయము కలుగుతుంది. రెండోది ఏమో పక్షిరాజు రెక్కల మీద తన పిల్లని ఎలాగైతే మోస్తుందో దేవుడు యెహోవా ఆయన పిల్లను ఆయన రెక్కల మీద ఆయన మోస్తున్నాడంట. హల్లెలూయా. మూడవదిగా నిర్గమకాండము 33వ అధ్యాయం 18, 22 వచ్చిన చదవండి. నిర్గమకాండము 33, 18 నుంచి 32 వచ్చిన 22 వచ్చిన 33వ అధ్యాయం నిర్గమకాండము 33, 18 నుంచి చదవండి. యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించి వారిని కరుణించెదను. ఎవరి యందు కనికరింపబడదో వారి యందు కనికరింపబడదు. యెహోవా నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించి వారిని కరుణించెదను. ఎవరి యందు కనికరపడదునో వారి యందు కనికరపడదు. మరియు ఆయన నీవు నీ ముఖమును నా ముఖమును చూడజాలవు.
యెహోవా ఇదిగో నా సమీపంలో ఒక స్థలం ఉన్నది, నువ్వు ఆ బండ సందు మీద నిలవగలను. మా మహిమ నిన్ను దాటి వెళ్ళిచుండగా ఆ బండ సందులో ఉన్న నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళిన వరకు నా చేతితో నిన్ను కప్పెదను. మోషే అంటున్నాడు, దేవా నీ మహిమ నాకు కనపరచయ్యా. నీ వర్తమానం నాకు ఇస్తున్నావు, ప్రజలు తెలియజేస్తున్నావు, నీ స్వరం నాకు ఎంపిక చేస్తున్నావు, మంచిదే. కానీ నీ మహిమను నేను చూడడానికి పడుతున్నానయ్యా అంటే ఆయన కాదు, ఏ నరుడు నన్ను చూసి బ్రతకడు. అయితే నా మహిమను కనపరచమన్నా కనుక అదిగో ఆ సందులు మండ సందులు వెళ్ళిపో, నా రెక్క నా చేతితో కప్పి నా వెలుగు భాగాన్ని చూస్తాను, నా చేతితో నేను కప్పుతా, లేకపోతే చేతితో వస్తున్నా అని చెప్పి ఆయన చేతిని చాటు చేస్తారు. ఏమండి మన అంశం ఏంటి? రెక్కలు. ఈరోజు మన అంశం ఏంటండి? రెక్కలు. మొదటి చదువుకున్నాము, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కలకి నాకు ఆశ్రయము కలుగును. రెండోది ఏం చెప్పారండి? గెద్ద తన పిల్లల రెక్కల మీద ఎలాగైతే మోసుకుని వెళ్తుందో అలాగే ఆయన పరశురాజు యెహోవా తన పిల్లలను ఆయన రెక్కల మీద మోసుకుని ఆయన లెక్కిస్తున్నాడు. హల్లెలూయా. మూడవదిగా మోషే దేవుని మహిమను కనపరచుకున్నప్పుడు నన్ను చూసి ఏం జరగదు, అది నేను అడిగారు కనుక నా వెనుక భాగాన్ని చూపెడతాను. అయితే ఒక షర్టు బండ సందులోకి వెళ్ళిపో, ఆ బండ సందులో దాగి నా చేతితో నేను పంపుతాను. నువ్వు చెడిపోకుండా, నువ్వు నాశనం అయిపోకుండా నా చేతితో నేను పంపుతాను, నా వెనక భాగం వెళ్ళి వస్తాను. హల్లెలూయా. ఏమండి అని తన రెక్కలతో నన్ను కప్పే దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే నిర్గమకాండము 19:4 వచనం చదివినట్లయితే, నేను ఐగుప్తులకు ఏమి చేస్తానో మిమ్మల్ని గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు తోడుకొని వచ్చిందేమో. హల్లెలూయా. నిర్గమకాండము 19 ఏమి చేస్తానో మిమ్మల్ని గద్దరెక్కల మీద మోసి నేను ఐగుప్తులకు ఏమి చేసినో మిమ్మల్ని గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు. హల్లెలూయా. మీరే చూస్తారు. అదే సముద్రంలో మిమ్మల్ని నడిపించాను, అదే సముద్రంలో ఐగుప్తుని ఏమండి జగసమస్య చేశారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను ఐగుప్తులకు ఏమి చేసినో మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసిన యొద్దకు మిమ్మల్ని ఎట్లు రప్పించుతును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రెక్కలు అంటే ఒక ఉదాహరణ చెబుతాను. ఒక తండ్రి ఒక కొడుకున్నారు. జాగ్రత్త వినండి. ఎవరన్నారు? తండ్రి ఏమో సముద్రం మీద ఎగిరి అవతలొడ్డుకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వస్తుంటాడు. ఎలాగా ఎగురుతున్నాడంటే తన రెక్కలకి మైనపు రెక్కలు ఆయన సిద్ధం చేసుకున్నాడు. ఏమి రెక్కలు? మైనపు రెక్కలు. ఆ మైనపు రెక్కలకి సిద్ధం చేసుకున్నాడు.